మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. మన సహజంగా రైల్వే స్టేషన్లలో, బస్ స్టాండ్లలో లేదా గుడిలో, పెద్ద పెద్ద గుళ్ళ బయట అట్లా చూస్తుంటాం. కొన్ని బోర్డులు ఉంటాయి, దొంగలున్నారు జాగ్రత్త, దొంగలున్నారు జాగ్రత్త అని చెప్పని. అట్లా పరిస్థితి తయారైంది. మన రాష్ట్రంలో కూడా ప్రతిపక్షం కానటువంటి ఒక పక్షమైనటువంటి రాజకీయ పార్టీ వైసీపీ వాళ్ళు చేసేటటువంటి అబద్ధపు ప్రచారాలు ఇట్లా రాష్ట్రంలో అంటే ఈ ఇందాక చెప్పినటువంటి బోర్డులను గుర్తు చేస్తున్నాయన్నమాట. ఆడేవన్నీ పచ్చి అబద్ధాలు, చెప్పేవన్నీ పచ్చి మోసాలు, చేసేవన్నీ పచ్చి మోసాలు. మళ్ళీ దాన్ని ఎంత కాన్ఫిడెంట్గా ప్రజల్లోకి తీసుకెళ్తారంటే పాపం అమాయక ప్రజలు కూడా ఒకసారి కాకపోతే ఒకసారి నిజమేనేమో అని చెప్పని అనుకునేంత పచ్చి అబద్ధాన్ని కూడా అలాగ ప్రజలకు చెప్పి నమ్మించేటటువంటి మంచి నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళు ఈ వైసీపీ, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆయన బ్యాచ్. ఎలాగో ఆంధ్రప్రదేశ్ మంచి హ్యూమన్ స్కిల్స్కి, హ్యూమన్ రిసోర్సెస్కి నెంబర్ 1గా ఉంటుంది. మానవ వనరులు చాలా బాగుంటాయని. దురదృష్టం ఏంటంటే ఇటువంటి అబద్ధాల కోరు కూడా, అంటే అందులో బాగా అబద్ధాలు చెప్పడంలో నైపుణ్యం సాధించినటువంటి వాళ్ళు కూడా మన రాష్ట్రంలో ఇలానే తగలబడ్డారు. ఇప్పుడు ఇంకోటి చూస్తుంటాం, సీజన్ చేంజ్ కాగానే రకరకాలుగా దగ్గో, జలుబో లేకపోతే మామూలుగా వస్తూ ఉంటాయి. సీజన్ చేంజ్ అయినప్పుడల్లా లేదంటే కొత్తగా వస్తుంటాయి కదా వైరస్ లాగా. ఈ మధ్య పాపం ఏంటో మన మాజీ ముఖ్యమంత్రి గారు అలాగా విదేశీ పర్యటనకు వెళ్ళి రాగానే ఆయనకు ఒక కొత్త జ్వరం పట్టుకుంది, కొత్త రోగం వచ్చేసింది, కొత్త జబ్బు వచ్చేసింది అనమాట. ఏంటి అని అంటే క్రెడిట్ జబ్బు. అంటే క్రెడిట్ కావాలి, నాకు క్రెడిట్ కావాలి అని చెప్పని ఆ క్రెడిట్ కోసం తహతహలాడిపోతున్నారు ఆయన. అన్నీ నేనే కట్టాను, అన్నీ నేనే చేశాను. ఇది ఒక కొత్త జబ్బు అనమాట. అంటే రాష్ట్ర ప్రజలు చూస్తుంది. ఆయన 5 సంవత్సరాల పాలనలో ఎన్నెన్ని బిల్డింగ్లు కట్టారు, ఎంతెంత హంగామా చేశారు, ఎంత అభివృద్ధి చేశారు, జనం చూడందా తెలియందా జనానికి? అదేంటో విచిత్రం. మరి వాళ్ళు చెప్తే ఉంటారు, మనం వింటూ ఉండాలి. ఇప్పుడు రేపటి నుంచి ఎల్లుండి నుంచో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బ్యాచ్ అంతా రాష్ట్రం మొత్తం పర్యటన చేసి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నారు. పీపీపీ అంటే ప్రైవేటీకరణ అని ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కూడా లేనటువంటి ఒక కొత్త అర్థాన్ని రాష్ట్ర ప్రజల పైన రుద్దే కార్యక్రమం, బలవంతంగా రుద్దే కార్యక్రమం పెట్టుకున్నారు ఆయన.